కలవకుర్తి ఎత్తిపోతల పథకం మీ హయాంలోనే వచ్చింది. అవును, కలవకుర్తి ఎత్తిపోతల పథకం అంతకు అంజయ్య గారు ఉన్నప్పుడు ఓన్లీ భీమా వరకు జరిగింది. ఇక అంతే, కలవకుర్తి ఎత్తిపో అన్నారు కానీ వాడు చేయలేదని అంత ఇష్టపెట్టు చెప్పుకుంటారు. మేము అది చేసి ఏం చేయలేదు, చేస్తే ఇది పేపర్లో ఏం లేదు. అప్పుడు జయపాడి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఒక అపోజిషన్ ఎమ్మెల్యేకు శాంక్షన్ చేసే పవర్ ఉండదు. ఆయన చేసినాను కూడా అది కాదు, అది ఇష్టపెట్టు. నేను మంత్రి అయిన తర్వాత సమరసింహారెడ్డి గారు ఉంటారు, ఆయన ఎట్టంపాడు పట్టుకొచ్చిండు. నేనేమో కలవకుర్తి ఎత్తిపోతల పథకం కావాలని ఇద్దరం క్యాబినెట్లో ఫైట్ చేసినాం. జనార్దన్ రెడ్డి గారిని ఒప్పించి క్యాబినెట్లో శాంక్షన్ ఇచ్చినాం కలవకుర్తి ఎత్తిపోతల పథకానికి. సమగ్రమైనటువంటి సర్వే చేసి మొత్తం శాంక్షన్ చేసి ఆడ నుంచి ఒక 60 కోట్లు తీసుకొచ్చి అది గవర్నర్ ప్రసంగంలో యాడ్ చేయించినాం. మళ్ళీ ఎక్కడ కూడా మిస్ కాకుండా చేపించి ఆఫీస్ తెరిచి ఆ నుంచి స్టార్ట్ చేసి ఇక నా తర్వాత వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చి ఆయన నామినల్గా 10-12 కోట్లు చేయించిండు అంతలే. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో టేకప్ చేశాడు, బాగా చేశాడు, బాగానే. ఇప్పుడు ఉన్నటువంటి 10% 15% కాలువలు కేసీఆర్ గారు నాయకత్వంలో జరుగుతుంది. కానీ స్టార్ట్ చేసింది నేనే. నా హయాంలో నేను మంత్రిగా కలవకుర్తి ప్రజలు ఎప్పుడు కూడా ఐ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. నేను అందరి గురించి చేసిన మంచి ఇవాళ కరెంట్ వస్తుందంటే నేనే కారణం. ఇవాళ కలవకుర్తి ఎత్తిపోతల స్టార్ట్ చేసిన ఈ మార్గం లెవెల్కి వచ్చింది కూడా నేనే కారణం. ఎవరు చెప్పుకున్నా సరే చెప్పుకోకపోయినా సరే ప్రజలైతే నా గురించి చెప్పుకుంటారు. ఇంకెన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మనం చేసుకుంటూ వచ్చాం. కాలేజీలు కానీ, ఐటీఐ కాలేజీలు వరల్డ్ బ్యాంక్తో తీసుకొచ్చి ఐటీఐ కాలేజీలు కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, మంచి మ్యాక్సిమం ఇక అన్ని డెవలప్మెంట్స్, రోడ్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, హాస్టల్స్ కానీ ఎక్కడ చూసినా ఎక్కడెక్కడ లేవో మ్యాక్సిమం విపరీతమైన ఇండ్లు ఇచ్చిన. నా తర్వాత చాలామంది ఇండ్లే ఇంతవరకు వెళ్ళి ఈ చాలా గ్రామాలు తిరుగుతున్నప్పుడు సార్ మీరు ఇచ్చినట్టువే ఉండే మళ్ళీ అని చెప్తున్నారు. ఈ విధంగా కలవకుర్తి ప్రజల్లో మమేకమైపోయినాం. దాంట్లో అంత లేదే నేను ఎమ్మెల్యేగా మళ్ళీ సెకండ్ టైం నేను గెలవలేదు. నేను గెలవడానికి కారణం ఓన్లీ అందరితో కలుపుకొని అభిమానంగా అందరం చేసాం కాబట్టి. తర్వాత వచ్చే వరకు ఇన్ని డెవలప్మెంట్ చేసినా కూడా ఓడిపోయాం. ఎందుకంటే ఈ కారణం మన అవేర్ అనే సమస్య వచ్చింది. ఇక తర్వాత బాబ్రీ మసీద్ కూడా మనకు డైరెక్ట్ ఇంపాక్ట్ ఆనర్స్ కాంగ్రెస్ పార్టీగా పడ్డది. అప్పుడు మైనార్టీస్ తక్కువ ఓట్లు వేసారు చాలామంది. బాబ్రీ మసీద్ అది కూడా కారణమే. అన్నీ ఒక పారి కలిసి వచ్చి ఓడిపోయినాం. దాని నుంచి గ్యాప్ వచ్చింది. అయితే ఎప్పుడు పార్టీలో యాక్టివ్గానే ఉంటున్నాం. దాని తర్వాత జనరల్ సెక్రటరీగా చేసిన ఓడిపోయిన తర్వాత కూడా స్టేట్ మస్తు తిరిగినాం. ఎవరు మన కమలుద్దీన్ గారు ఉన్నప్పుడు ఆయన ప్రపోజ్ చేసిండు. రోషే గారి టైంలో నేను జనరల్ సెక్రటరీకి వచ్చినాం. మల్లికార్జున గారి టైంలో జనరల్ సెక్రటరీ తిరిగినాం, బాగా పనిచేసినాం. దాని తర్వాత మళ్ళీ ఇంత గ్యాప్ అంత తర్వాత కేశవరావు గారు నన్ను ఓబీసీ చైర్మన్గా ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకున్నారు. మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కేసీ లెంక గారు నన్ను అపాయింట్ చేసిండ్రు. అంటే కేశవరావు గారు రికమెండ్ చేసిండు. దాని తర్వాత మళ్ళీ బొత్స సత్యనారాయణ గోపారి మధ్య గ్యాప్ వచ్చింది. బొత్స సత్యనారాయణ గారు నన్ను కంటిన్యూ చేసిండు. ఈ విధంగా పార్టీలో పనిచేస్తున్నాం. కానీ కొనసాగుతూనే ఉన్నారు మీరు. 12 సంవత్సరాలు నేనే ఉండా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు నేనే సెల్ చైర్మన్. అవును, ఈబీసీ సెల్ చైర్మన్గా మీరు కొనసాగుతున్నారు. అయితే నేనేమంటే అరే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వండి. ఎక్కువ సీట్లు అంటే మొత్తం సీట్లు కాదు, 56% ఉండరు. కనీసం ఇప్పుడు పంచాయతీరాజ్ సిస్టంలో 35% ఉంటుంది కదా, ఆ పర్సెంట్ ఏంటి చాలు, జనం మనకు ఓట్లు వేస్తారు కదా. అది కూడా ఇవ్వకపోతే డిస్టిక్ వైజు ఇంపాక్ట్ తప్పనిసరిగా మనకు దెబ్బతాకుతుంది. నేను ప్రతిసారి రాహుల్ గాంధీకే చెప్పిన, ఇక వీరవాళ్ళకి చెప్పడం నాకేం బదులు, ప్రతి మీటింగ్ చెప్తాను. నాకు ఎన్నట్టు కూడా నేను నా కొరకు నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే, ఇప్పుడు కాను, మళ్ళీ కూడా కాను. ఒక పార్టీ స్ట్రెంత్ కొరకు, పార్టీ లాంగ్ రన్ బతకనికే నేను అన్ని సజెషన్స్ ఇస్తాను, ఇక ముందు కూడా ఇస్తాను. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.